నమస్తే, స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. యానాం సుభద్రానగర్ గ్రామంలో శ్రీ దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా మండలి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన కార్తీక వన సమారాధన. ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన పుదుచ్చేరి ఢిల్లీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామంలోని శిథిల వ్యవస్థకు చేరిన వంతెన నిర్మాణానికి 3 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ విప్గా నియమితులైన ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజును ఘనంగా సత్కరించిన కూటమి నేతలు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విజయవాడలోని తాడేపల్లిలో కలిసిన ఐపోలవరం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతిరాజు, పార్టీ నాయకులు ఢిల్లీ నారాయణ. యానాం సుభద్రానగర్ గ్రామంలోని శ్రీ దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా మండలి ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుదుచ్చేరి ఢిల్లీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు హాజరయ్యారు. యానాం సుభద్రానగర్ గ్రామంలో శ్రీ దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా మండలి ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుదుచ్చేరి ఢిల్లీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలకు ముఖ్య అతిథి మల్లాడి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం గ్రామ పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మల్లాడిని సత్కరించారు. प्रोक्षया परिशीच्या पुंडरीकाक्षाय नमः. तुलसीधात्री समेत लक्ष्मीनारायण स्वामिने नमः. नारिकेल कदलीफल नानाविध भक्ष्य भोज्य चोष्य लेश महानिवेदनं समर्पयामि. ओम प्राणाय स्वाहा, ओम अपानाय स्वाहा, ओम यानाय स्वाहा, ओम दानाय स्वाहा, ओम समानाय स्वाहा. मध्ये मध्ये पानीयं समर्पयामि. हस्तो प्रक्षालयामि, पादो प्रक्षालयामि, शुद्धाचमनीयं समर्पयामि. ओम शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. चिरंजीव चिरंजीव सुखी भव सुखी भव. लक्ष्मीनारायण स्वामी अनुग्रह सिद्धिरस्तु. ముందు ఫస్ట్ ఇక్కడ ఈ స్థలం ఎక్కువ స్థలం ఉంది, కానీ మధ్యలో 2 ఈ మధ్యలో కాకుండా నా దృష్టికి రాకముందే ఒక 2 స్థలాల్లో 3 స్థలాల్లో దాంట్లో వేరే వాళ్ళకి తీసి సెకండ్ ప్రైజ్ రత్నం రత్నం సెకండ్ ప్రైజ్ జ్యోతి విజయ. అలాగే తమ్ముడు కుర్సాన్పేటకి సంబంధించిన 2 ఉన్నాయో లెమన్ స్పూన్ సెకండ్ ప్రైజ్ రత్నం రత్నం. దృష్టికి రాలేదప్పుడు ముందు ఫస్ట్ ఇక్కడ ఈ స్థలం ఎక్కువ స్థలం ఉంది, కానీ మధ్యలో 2 ఈ మధ్యలో కాకుండా నా దృష్టికి రాకముందే ఒక 2 స్థలాల్లో 3 స్థలాల్లో అలాగే తమ్ముడు కుర్సాన్పేటకి సంబంధించిన సెకండ్ ప్రైజ్ జ్యోతి విజయ.
రెండు ఉన్నాయా ఒకేనా? ఏరి లేరా రెమోటోల కోసం ఆవుల కోసం ఒకటి కడుతున్నానమ్మా పక్కనే. ఇది ఒకసారి చేసాను. ఉంటాను మరి. నమస్కారం. 27 పుష్కరాలు అయితే అది పూర్తి చేయగలగా. అలాగే ఇంకా ఘాట్లు ఎక్కడెక్కడ స్నానాలు చేసేసరికి ఆ రోజు పుష్కరాలు అక్కడ మనం చేసుకున్నాం, కంకరపడ్డ కూడా చేసాం, రేజప్పుడు కూడా చేసాం. మిగతా కొన్ని చోట్ల మళ్ళీ 3-4 ఘాట్లు ఇంకా పెంచేలాగా, ఎందుకంటే బయట నుంచి వచ్చే జనం అందరూ కూడా ఎక్కడ గోదావరి పక్కన అక్కడ స్నానం చేసి వెళ్ళిపోదామని అనుకుంటారు. అందుకు దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలి. మన ఇంట్లో డబ్బులుంటే సాయంత్రం వండుకుని తినేయచ్చు, కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే ప్లానింగ్ ఉండాలి. దాన్ని ఏ విధంగా చేయాలన్నది బాగా దూరదృష్టితో ఆలోచన చేసి ముందు నిర్ణయం తీసుకుంటే తప్ప నిమిషాల మీద నెలల్లో అయిపోయే పనులు కాదు. మనం అడుగుతుంటే ఏంటండి పుష్కరాలు ఏంటి అని అంటున్నారు, ఆఫీసులు కాదు తెలియదు కాదు. ఇప్పుడు 2027 ఇప్పుడే చెప్తున్నారు. ఎందుకంటే ఆ పనులన్నీ కూడా 2 సంవత్సరాల ముందు మొదలుపెట్టానమ్మా. అప్పుడు దాంతో ఆ పనులు అలాగే అవ్వో. ఇప్పుడు మనం మొదలు పెడితేనే అప్పుడు పూర్తవుతాయి. గవర్నమెంట్లో చాలా శాంక్షన్ తీసేయడానికి అన్ని కూడా సంవత్సరాలు పడుతుంటాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు దైవ కార్యక్రమం ఉన్నారు కాబట్టి దైవ కార్యక్రమానికి సంబంధించినవి మీరు కూడా మాట్లాడుతూ ఉన్నాం. రాబోయే పుష్కరాలకి ఇది గుడి ఎలా ఉంటుంది, శివంబాకి ఎలా ఉంటుంది అంటే ఒక భక్తులుగా మీకు మనసులో ఓకే మేము చూస్తాం. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పోయిన దానికి అయితే మనం ఉంటామా లేదా అన్నది మనకు డౌట్ ఉండి మనం ఉంటారు. కానీ ఏదైనా మన కళ్ళెదురుకుంటే మనం చూడాలని అనుకుంటాం. యానం బైపాస్ సూర్యనగర్ గంగమ్మ తల్లి సెంటర్లో కొలువై ఉన్న శ్రీ 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 దొడ్డి గంగమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో శ్రీ లక్ష్మీ గణపతి వెజిటబుల్స్ యజమాని కోరుకొండ గంగరాజు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గురుస్వాముల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పడిపూజ మహోత్సవంలో కోరుకొండ గంగరాజు, మణీంద్ర, మధు అయ్యప్ప స్వామికి పూజలు చేశారు. అనంతరం పరిసర ప్రాంతాల నుండి పూజకు హాజరైన అయ్యప్ప భక్తులు ఆలపించిన భజనలు అందరినీ పరవశింపచేశాయి. అనంతరం భక్తి శ్రద్ధలతో పడి తొక్కారు. పూజల అనంతరం పడి కార్యక్రమాన్ని నిర్వహించి స్వాములకు తాంబూలాలు అందించి గురుస్వాములను ఘనంగా సత్కరించారు. ఈ పూజలలో పరిసర ప్రాంతాలకు చెందిన అయ్యప్ప భక్తులు, శ్రీ 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 దొడ్డి గంగమ్మ తల్లి ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆదర్శం లేకుండా ఎక్కాలి నామా, ఆదర్శం లేకుండా ఎక్కాలి నామా, ఆదర్శం లేకుండా ఎక్కాలి నామా, ఆదర్శం లేకుండా ఎక్కాలి నామా. అయ్యలారా అమ్మలారా రండి రండి మీరు Ayya
శ్రీనివాస మంగళం వెంకటేశ మంగళం సాయి మంగళం సత్య సాయి మంగళం సాయి మంగళం సత్య సాయి మంగళం శ్రీ మంగళం మంగళం జయ శక్తి మంగళం మలేశ మంగళం सर्वे जना सुखिनो भवन्तु समस्तमङ्गलानि भवन्तु शरणमय्यप्प स्वामी शरणमय्यप्प शरणमय्यप्प स्वामी शरणमय्यप्प कीर्तनं स्वामी शक्तिमानसम् भरणलोलुपं स्वामिनार्दनालसं अरुणवासुरं स्वामी भूत అలాగే కోరుకున్న వెంకటేష్ గారు స్వామి 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 శరణయ్యప్ప వందనము వందనమయ్య మా గురుస్వామి వందనము వందనము వందనమయ్య వందనము వందనమయ్య మా గురుస్వామి వందనము అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప 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 తిరుమలగంట అయ్యప్ప అయ్యప్ప శరణమయ్య వందనమయ్య మా గురుస్వామి వందనము వందనము వందనమయ్య మా గురుస్వామి వందనము అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప ఓం శ్రీ స్వామి పూజకి కారణం నువ్వు స్వామి. వందనము వందనము స్వామి వందనము స్వామి వందనము వందనము మళ్ళీ సామాన్లన్నీ పట్టుకుని వచ్చామా స్వామి రాత్రి 3 గంటలకి ఇంటికాడ గొడవ ఉండదు కాంగ్రెస్
తాళ్లరేవు మండలం తాళ్లరేవు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శనివారం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ విప్గా నియమితులైన ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజును ఆ పార్టీ నేతలు ఘనంగా సత్కరించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ విప్గా నియమితులైన ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజును ఆ పార్టీ నేతలు ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు కృషితో తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామంలోని శిథిల వ్యవస్థకు చేరిన వంతెన నిర్మాణానికి 3 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని మాజీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆకెళ్ల లలిత సుబ్బారావు అన్నారు. తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామంలో ఆయన స్కై విజన్తో మాట్లాడుతూ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి గ్రామస్తుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. కేవలం 4 నెలల వ్యవధిలో గ్రామాభివృద్ధికి 3.50 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చారని వెల్లడించారు. వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో గత 5 ఏళ్ల నుండి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చివరికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3 కోట్ల నిధులను మంజూరు చేసిందని, మరో 50 లక్షలతో వివిధ ప్రాంతాల్లో సీసీ రోడ్లు తీసుకురావడం అభినందనీయమని అన్నారు. అంతేకాకుండా గ్రామంలోని అమ్మవారి ఆలయ నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు ఆకెళ్ల లలిత సుబ్బారావు, ఎక్స్ సర్పంచ్ ఇంజనం. యానాం ద్రాక్షారామ రోడ్లోని ఇంజనం పెద్ద వంతెన సుమారు 5 సంవత్సరాల క్రితం పడిపోవడానికి సిద్ధంగా ఉంది, శిథిలమైపోయి. ఈ విషయాన్ని నేనే స్వయంగా అధికారుల దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు అధికారులు స్పందించి ఆ వంతెన మీద రాకపోకలు నిలుపుదల చేసి పక్కన అప్రోచ్ రోడ్డు వేయడం జరిగింది. అయితే ఈ వంతెన నిర్మించాలని అనేక సార్లు నాయకుల దృష్టికి, అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తెలియపరచడం జరిగింది. కానీ ఎవరూ స్పందించలేదు. ఈ విషయాన్ని ముమ్మిడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ దాట్ల సుబ్బరాజు గారికి ఈ విషయాన్ని నేను తెలియపరచడం జరిగింది. అప్పుడు ఆయన స్పందించి ఈ విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన స్పందించి ఈ ఇంజనం పెద్ద వంతెనకి పునర్నిర్మాణానికి 3 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించడమే కాకుండా ఇంజనంలో పలు సీసీ రోడ్లకు 50 లక్షల రూపాయలు నిధులు కూడా మంజూరు చేయించడం జరిగింది. అదేవిధంగా ఇంజనం గ్రామదేవత శ్రీ పరదేశమ్మ తల్లి అమ్మవారి గుడి పునర్నిర్మాణం చెయ్యాలని మేము సంకల్పించి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వ అనుమతుల కోసం పంపించడం జరిగింది. అనుమతులు వచ్చిన వెంటనే ప్రభుత్వం మరియు ప్రజల సహకారంతో ఆ గుడి పునర్నిర్మాణం చేస్తామని తెలియజేస్తూ మా గ్రామ అభివృద్ధికి పూర్తిగా సహకరించిన ముమ్మిడివరం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ దాట్ల సుబ్బరాజు గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి రథసారథులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకులకి అందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మా గ్రామం తరపున నేను తెలియజేస్తున్నాను. ముమ్మిడివరంలో మండల దీక్ష కాలం పూర్తి చేసిన స్వాములు శబరిమల యాత్రకు పయనమయ్యారు. స్థానిక శ్రీ ఉమాసురేశ్వర స్వామివారి దేవాలయం, శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాలయంలో వేకువజాము నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
ముమ్మిడివరంలో మండల దీక్షకాలం పూర్తి చేసిన స్వాములు శబరిమల యాత్రకు పయనమయ్యారు. స్థానిక శ్రీ ఉమాసురేశ్వర స్వామి వారి దేవాలయం, శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో వేకువజాము నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శివ ఉమాసురేశ్వర స్వామి వారి దేవాలయం అర్చకులు కొత్తలంక సూరిబాబు ఆధ్వర్యంలో ఇరుముడులు కట్టుకున్నారు. శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయం అర్చకులు పవన్ శర్మ నేతృత్వంలో ఇరుముడులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శబరిమల యాత్రకు బయలుదేరారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఐపోలవరం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతిరాజు, పార్టీ నాయకులు ఢిల్లీ నారాయణ శుక్రవారం విజయవాడలోని తాడేపల్లిలో కలిశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఐపోలవరం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతిరాజు, పార్టీ నాయకులు ఢిల్లీ నారాయణ శుక్రవారం విజయవాడలోని తాడేపల్లిలో కలిశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయనతో మాట్లాడారు. ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబంధించిన వివిధ అంశాలను అధినాయకుడితో మండల కన్వీనర్ శ్రీనురాజు మాట్లాడారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని మత్స్యశాఖ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల్లోని మహిళలకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని మత్స్యశాఖ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల్లోని మహిళలకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా మైదానంలో ఈ పోటీలు జరిగాయి. ఈ పోటీలను యానం మత్స్యశాఖ ఏడీ దడాల గోంతయ్య, ఇతర అధికారులు, సిబ్బంది పర్యవేక్షించారు. మత్స్యశాఖ ద్వారా మీకు స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా 9 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఒక బ్యాచ్, 14 సంవత్సరాల వయసు పైబడిన ఒక బ్యాచ్ డివైడ్ చేసి ఈ రోజుని మన ఏడి గారు అయినటువంటి దడాల గుంట దగ్గర వచ్చారు. ముందుగా ఆయనకి స్వాగతం చేస్తున్నారు. గట్టిగా ఈ శుభ సందర్భంగా మన పీటీ మాస్టర్ విష్ణు గారు ఉన్నారు. అదేవిధంగా మన మత్స్యశాఖ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం ఈ రోజుని మన గొంతయ్య గారి యొక్క ఆటల పోటీలను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. డిఫరెంట్ స్కూల్ నుంచి వచ్చారు. ఈ యొక్క వరల్డ్ ఫిషింగ్ డే సందర్భంగా మత్స్యశాఖ ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తుంది. ఈ గేమ్స్ అన్నీ చాలా ఇంట్రెస్ట్గా వస్తున్నారు. వచ్చినందుకు చాలా సంతోషం. ఈరోజు అన్ని సైన్స్కి సిల్వన్ కిట్ అని లెమనార్ స్కూల్, అలాగే సోమవారం రంగోలీ, అలాగే మ్యూజికల్ సైట్స్ ఉన్నాయి. దానికి కూడా వచ్చి మీరు ప్రైజ్ తీసుకోండి. కన్సలేషన్ కూడా ఉన్నాయి. చాలా సంతోషం. సెకండ్ అమ్మాయి సెకండ్ అమ్మాయి జడ్జెస్ కట్టడే రెడీ వెళ్ళాలి. అలా క్లాప్స్ కొట్టండి రా.
అమ్మా రెడీ మీరు వెనక్కి పరిగెత్తాలి రెడీ డోంట్ రన్ అమ్మాయి థర్డ్ సెకండ్ ప్లేస్ ఆసియా థర్డ్ ప్లేస్ రెండు ప్రసంగ మళ్ళీ సారు క్లాప్ కొడతారే తప్పట్లు కొడతారా బయలుదేరిపోండి వెనకాల అలా కాదు సెకండ్ లైన్ కాదు ఫస్ట్ ఒకటి మూడు ముగ్గురండి ఇలా లైన్ అనుకున్నామ్మా కొద్దిగా లైన్ చూసుకోండి లైన్ మీద ఉండండి కరెక్ట్గా రెడీ ఫస్ట్ వచ్చిన 3000, సెకండ్ వచ్చిన 2500, థర్డ్ వచ్చిన వాళ్ళకి 2000 ఇస్తారు. క్లాప్ కొట్టండి ఈ అమ్మాయికి. ఓకే ఓకే వెరీ గుడ్. ఎవరు దొరుకుతారు ఇచ్చేస్తారు 3000. అలా లైన్లో ఉన్నా తల్లి ఓపెన్ చేస్తా డబ్బులు అది మళ్ళీ చూసి ఫస్ట్ ఎంత నీకు అందరూ బాగా వచ్చింది. ఐపోలవరం మండలం పరిధిలోని ఎదురులంక గ్రామంలో కొలువై ఉన్న రామాలయం అయ్యప్ప శరణు ఘోషతో మారుమ్రోగింది. ఎదురులంక గ్రామంలోని సుమారు 16 మంది అయ్యప్ప మాలధారణ చేసిన భక్తులు ఇరుముళ్లు కట్టుకుని శబరిమల యాత్రకు ప్రయాణమయ్యారు. గురుస్వాములు మల్లిబాబు, పెదకాపు, బూరిబాబు, గోపిస్వామి గురుస్వాములు ఆధ్వర్యంలో ఇరుముళ్లు కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. గురుస్వాములు ముందుగా ఆలయంలో పూజలు నిర్వహించి ఇరుముళ్లు కట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.
Amen.
ముమ్మిడివరం నియోజకవర్గంలో ఓఎన్జీసీ సంస్థ నిర్వాహకం వలన నష్టపోతున్న మత్స్యకారులకు సంస్థ నుండి వచ్చే పరిహారం డిసెంబర్ 8 తర్వాత చెల్లిస్తామని ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర శాసనసభ విప్ దాట్ల సుబ్బరాజు తెలిపారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం తాళ్లరేవు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో ఓఎన్జీసీ సంస్థ నిర్వాహకం వలన నష్టపోతున్న మత్స్యకారులకు సంస్థ నుండి వచ్చే పరిహారం డిసెంబర్ 8 తర్వాత చెల్లిస్తామని ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర శాసనసభ విప్ దాట్ల సుబ్బరాజు తెలిపారు. 21న మత్స్యకార దినోత్సవం నాడు అందించాలని ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారన్నారు. ఈ కార్యక్రమంలో మందాల గంగ సూర్యనారాయణ, టేకుమూడి లక్ష్మణరావు, ధూళిపూడి బాబీ, కట్టా త్రిమూర్తులు, వాడ్రేవు వీరబాబు, ఉంగరాల బూరిబాబు, కోడూరి ఆదినారాయణ చౌదరి, పెసింగి ఈశ్వరరావు, రోళ్ల చక్రవర్తి, గంజా సూరిబాబు, మేడిచెట్టి సత్యనారాయణ, పెమ్మాడి కృష్ణవేణి, ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. కాకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చింది మనకి. దాని గురించి ఆ 21వ తారీఖుని ఆ డబ్బులు జమ చేసే కార్యక్రమం మరి అవట్లేదు. కాబట్టి మరి డిసెంబర్ 8నే ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన తర్వాత అది ప్రోగ్రాం ఫిక్స్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అచ్చెన్నాయుడు గారి ద్వారా మన నియోజకవర్గంలో ఉన్న మత్స్యకార సోదరులందరికీ కూడా ఈ 149 కోట్ల రూపాయలు జమ చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో శ్రీ అయ్యప్ప స్వామి అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అడ్డూరి రామకృష్ణరాజు, సుఖవర్మ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీక్షిత్ స్వామి మాలధారణ చేసిన అయ్యప్ప స్వాములు అయ్యప్ప స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి శరణు ఘోషతో అయ్యప్ప పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అడ్డూరి రామకృష్ణరాజు, సుఖవర్మ కుటుంబ సభ్యులు అయ్యప్పలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి స్వాములచే చిరు సత్కారం నిర్వహించారు. తాళ్లరేవు మండలంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా ప్రముఖ శివాలయాల్లో జ్వాలాతోరణం కార్యక్రమం కన్నుల వైభవంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా ప్రముఖ శివాలయాల్లో జ్వాలాతోరణం కార్యక్రమం కన్నుల వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం సుభద్రానగర్ గ్రామంలో శ్రీ దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా మండలి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన కార్తీక వన సమారాధన. ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన పుదుచ్చేరి ఢిల్లీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు.
మండలం ఇంజరం గ్రామంలోని శిథిల వ్యవస్థకు చేరిన వంతెన నిర్మాణానికి 3 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. తాళరేవు మండలం తాళరేవు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ విప్గా నియమితులైన ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజును ఘనంగా సత్కరించిన కూటమి నేతలు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విజయవాడలోని తాడేపల్లిలో కలిసిన ఐపోలవరం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతిరాజు, పార్టీ నాయకులు ఢిల్లీ నారాయణ. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.